వాళ్ళు చేసే పనులు అంతా ఇంత కాదు. నిన్న మొన్న పేపర్లో వచ్చింది, ఆ టీనేజ్లో ఉన్నవాడు ఆడు అన్నాడట, 100కి ఫోన్ చేసి 2 బీర్లు త్వరగా తెచ్చేయండి అన్నాడట. ఆడికి ఎంత ఎక్కిందో చూడండి. 100కి ఫోన్ చేసి పోలీసుకి 100 కాల్ చేసి 2 బీర్లు తెచ్చేసారు. నిజంగానే గట్టిగా తెచ్చారు. ఆడికి సంకలడ్డి తీసి వెళ్ళిపోయారు. అయ్యా అలాగంటే మా పక్కన పెద్ద అని చెప్తుంది, అయ్యా కుర్రోడికి ఏం తెలియదండి ఆ వయసులో అంటే, తెలుస్తుంది ఇప్పుడు, తెలిసేలా చేస్తాం అన్నారు. ఆ వయసుకి ఎలా ఉంటుందంటే పొగరగా మాట్లాడడం, గీరగా మాట్లాడడం, పెద్దలు నిలబడినప్పుడు రెక్లెస్గా ఇలా నిలబడడం, పై బటన్స్ తిప్పేయడం, అదంతా అదొక యాటిట్యూడ్ అండి. టీనేజ్ ఏదైనా సరే చేసేద్దాం, చింపేద్దాం, అవగొట్టేద్దాం అంటారు. ఆ ఏజ్ అలాంటిది, అలాగే ఉంటుంది. అదిగో ఇదిగో అనేసరికి 20 దాటేసరికి విషయం అర్థమవుతుంది. ఎందుకంటే ఆ వ్యవహారానికి, ఆ టిక్టాక్ల వ్యవహారానికి తెలుగు కూడా అవుతాం. అన్నీ ఆగిపోతాయి. ఇవన్నీ ఆగిపోయిన తర్వాత ఇంట్లో అడ్డు కాలుగాలి పిల్ల తిరుగుతుంటాడు. వాళ్ళ నాన్న అమ్మ అంటారు, రే పనైనా నేర్చుకో. సరిగ్గా అన్నం పెట్టడానికి వాళ్ళ అమ్మ అంటారు, ఏమందో ఏదో పని చేయొచ్చు కదరా అంటారు. దిగదే ఇంక నీకు ముద్ద అయినా తినేసి అంటూ నువ్వు మామూలుడు కాదు. మహానుభావులు, మేధావుల్లో మేధావు, ఆవువి మేధావు, మేధావులు అంట. అదిగో కంచం దగ్గరికి వచ్చినప్పుడు అడుగుతారు, నిజంగా కాన్షియస్ పని చేసినట్టు తినలేడు. ఏంటో మరి చుట్టాలందరూ వచ్చి ఇంట్లో ఉన్న విషయాలన్నీ వదిలేసి సరిగ్గా ఫస్ట్ అడిగే క్వశ్చన్ చెప్పండి, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఎరగదీశాడండి. తెలుగు కూడా పోయింది మా వాడు. అదిగో తిరుగుతున్నాడు. ఖాళీగా ఉండి ఏం చేయాలని, ఏ కూర ఎలా వండాలని నేర్చుకుంటున్నాడు. అలా ఇంటి అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఎన్ని ఆగినా బాల్యం పోయింది, యవనం పోయింది. యవనం దాటి ఆ మిడిల్ ఏజ్లో అడుగులు పెడుతున్నప్పుడు మనం ఆగిన వయసు ఆగదు కదండి. ఆ వయసు వచ్చేసిన తర్వాత పెళ్ళిళ్ళు చేసేస్తారు. పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి, ఏవే పెద్దమ్మ ఆడికి ఎందుకే పెళ్లి చేసావు అని అడిగితే పెద్దమ్మ సీరియస్గా అందట, మాట వింటలేదు అదవా అందట. మాట వినకపోతే పెళ్లి చేస్తారా? మాట వినకపోతే పెళ్లి చేస్తారని ఇప్పుడు అడుగుతున్నాను. మాట వింటలేదని పెళ్లి చేసేస్తే 25 ఏళ్ళు పంచిన మీ మాటే ఈడు వినకపోతే రేపు పొద్దున్న ఈడికన్నా కాస్తంత చిన్నది ఇప్పుడు అలాంటి పిల్లని తెచ్చి ఈడి జీవితంలో పెడితే ఆ పిల్ల మాట వింటాడా? ఆ పిల్ల ఎమోషన్స్ వీడికి అర్థం అవుతాయి. అర్థమవ్వో మొత్తం తిరిగేసి తన మీదకి తిరగబడతాడు. సరే అర్థమవుతుంది అనుకునే సమయానికి పెళ్లి చేసేస్తారు. ఆ పెళ్లికి అటు ఇటుకి వచ్చిన చదివింపులు ఉంటాయి కదండి, అవి లేకపోతే ఇండియాలో పెళ్ళి అవ్వదు. ఆ చదివింపులు ఇచ్చి జాగ్రత్తగా బండి అలా గంటుతారు. ఆ బండి గంటే టైంలో ఒక వార్త వస్తుంది, కంగ్రాచులేషన్స్ చెప్పండి మీరు తండ్రి కాబోతున్నారు. ఇప్పుడు వీడికి అర్థమవుతుంది. దానికి ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి తెలియదు. ఇప్పుడు కంగ్రాచులేషన్స్ మీరు తండ్రి కాబోతున్నారు అనగానే ఒకడు అన్నాడు యాహూ అన్నాడు. యాహూ ఏట్రా, నువ్వేనా ఎవరెస్ట్ దూకావా? ఇంకొకడు అన్నాడు అలా ఎగిరాడు. ఇంకొకడు అన్నాడు రకరకాల ఆ ఎక్స్పోజ్ చేయాలనుకో, రకరకాలుగా వారి ఆనందాన్ని వ్యక్తపరచాలనుకున్నారు. ఒకడు ఏకంగా ఈ మధ్య నర్సు గారిని ఎత్తేసుకున్నాడు. కంగారైపోయింది నర్సు గారు, రే దిచ్చు మీ ఆవిడ ప్రెగ్నెంట్ అయితే నన్ను ఎత్తుకోండి దిచ్చా. ఆడికి ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి తెలియలేదు, డిఫరెంట్గా ఇవ్వాలనుకున్నాడు. థ్యాంక్ యూ మేడం అని ఎత్తేసుకున్నాడట. దిచ్చు మీ ఆవిడ మంచం మీద లేచిపోలో ఉందన. ఒక్కొక్కలా అలా అనుకున్నాడు, ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, బిడ్డ పుట్టారు. సరే అయ్యింది, లైఫ్ ముందుకెళ్తుంది. వీడికి వయసు తగ్గుతుంది, ఆ కుర్రోడికి వయసు పెరుగుతుంది. వాడు అలా ఎదుగుతాడు, వీడు ఎలా వంగుతాడు, లైఫ్ మారుతుంది. ఏమైంది? గాలికి తిరిగే వాడికి పెళ్ళయింది అనే సమయం అర్థమయ్యే లోపు తండ్రి అయ్యాడు. తండ్రి అయ్యానని అర్థం చేసుకునే లోపు భారాల మీద పడ్డాయి. ఈ భారాల మీద పడేసరికి ఆ వెనకాల ఊగిసలాట పెరుగుతుంది. భార్య, పిల్లలు, సంపాదన, రూపాయో పాపాయో తెస్తారు, దాస్తారు. ఆ సీరియస్గా ఇతను ఎంతో కొంత సంపాదించి తెస్తుంటే ఆవిడ సీరియస్గా వండేస్తుంటుంది. ఆవిడ వండేస్తుంటుంది, ఇడు తినేస్తుంటాడు, వండేస్తుంటాడు, తినేస్తుంటాడు, తెచ్చేస్తుంటాడు, వండేస్తుంటాడు, తినేస్తుంటాడు, ఇడు తినేస్తుంటాడు బుడ్డడు. మొత్తం మీద లైఫ్ ఎదిగిపోద్ది. ఇలా లైఫ్ దాటి 40+ పడదు. 40 ఎందుకులండి, ఇంకా లోపే.
ఇలా పడుతూ ఉండగా ఆఫర్లు వస్తాయి. ఏ ఆఫర్లు అవి? ఎల్ఐసి ఆఫర్లు కాదు, బీపీలు, షుగర్లు, అలసర్లు, నిద్ర పట్టకపోవడం, అరికాలు మంటలు, పిప్పిపొల్లు బాధ, చెప్పండి, మూలుగులు సొలుపు, ఇవన్నీ వస్తే అప్పుడు ఈదులోకి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అరికాలు మంటలతో బాధపడుతున్నారా, పిప్పొల్లు బాధలతో బాధపడుతున్నారా, ఇదిగో ఈ బాంబు కొనుక్కోండి, ఇది కొనుక్కుంటే ప్రతి ఇంట్లో ఓ డాక్టర్ గారు ఉన్నట్టే అంత. అలాంటి బాంబులు రాసినా తగ్గదు, ఎన్నో బాంబులు రాస్తాం తగ్గదు, సైబల్ డబ్బా వాడతాం తగ్గదు, జండు బాంబు వాడతాం తగ్గదు, అన్నీ రాసిన ఈ ఆరోగ్య పరిస్థితులు ఇంకా పగబెడతాయి. అలా పగబెట్టి జీవితం అలా మీదకి వచ్చేసరికి జీవితంలో కొన్ని డేస్ పలకరిస్తే ఆ రోజుల్నే సొలొమోను అన్నాడు దుర్దినాలు. ఇప్పుడు చదవండి, దుర్దినాలు 12వ అధ్యాయం మొదటి వచనం. దుర్దినాలు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదు. ఆ దినాలలో, ఆ దుర్దినాలలో, ఆ వయసు అయిపోయిన రోజుల్లో సంతోషం ఉండదు. బాల్యము నచ్చినట్టు గడుపుతాం, టీనేజ్ లైఫ్ నచ్చినట్టు గడుపుతాం, ఆ జీవితం మ్యారేజ్ లైఫ్ అదుగో ఇది కానీ అలా నడుస్తున్న లైఫ్ అవుతున్న టైంకి ఇదిగో అనుకునే సమయానికి నచ్చని రోజులు వచ్చేస్తాయి. చక్కబెట్టిన జీవితంలో సంతోషం లేని రోజులు వచ్చేస్తాయి. జీవితం అర్థం కాని రోజులు వస్తాయి. ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు వెనకాల ఆర్థిక పరిస్థితులు, అర్థం చేసుకోలేని పరిస్థితులు, ఇవన్నీ ఒకేసారి కుంపటిలా మీదకి వచ్చి పడతాయి. అలా పడుతూ ఉన్నప్పుడు మానవ జీవితంలో వచ్చే సౌండ్ ఏంటో తెలుసా? వీటి యందు మాకు సంతోషము లేదు. ఎలా ఉంటుందో చెప్తున్నాడు చూడండి, 4వ వచనంలో చెప్తున్నాడు చూడండి. 4వ వచనంలో తిరగటి రాళ్ళ ధ్వని తగ్గిపోని, ఈదులోని తలుపులు మూయబడును, పెట్ట యొక్క కూతకు ఒకడు లేచు. వయసు అయిపోయిన అబ్జర్వ్ చేయండి. వయసు అయిపోయిన తల్లులను, పెద్దమ్మలను, వయసు అయిపోయిన అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యలు ఎవరైతే ఉన్నారో ఆ ఇంట్లో ఉన్న వారిని చూడండి. వాళ్ళు రాత్రులు పడుకోరు, అటు మెదులుతుంటారు, ఇటు మెదులుతుంటారు, అలా లేచి కూర్చుంటారు, ఇలా లేచి కూర్చుంటారు, మంచం మీద కూర్చుని అలా ఒంటరిగా గడ్డం కింద చేయలెట్టుకుని నిద్రపోరు. ఏ పెద్దమ్మా అని అడిగితే నిద్ర రావట్లేదురా అంటుంది. ఏం తాతయ్య ఏమైందంటే ఆవేశంగా ఉందిరా, నిద్ర రావట్లేదు అంటాడు. సరే నీకు నిద్ర రావట్లేదు, నీతో పాటు నేను కూడా కూర్చుంటానని పలకరించే స్వరం పక్కన ఎవ్వరు. నీకు నిద్ర వచ్చినా రాకపోయినా, నీకు దగ్గులు వచ్చినా రాకపోయినా, నీకు మంచినీళ్ళు ఎవరిచ్చినా ఇవ్వకపోయినా, నీకు ప్రతి రాత్రి చాలా భయంకరంగా గడుస్తుంది. బాగా రోజులు ఘోరంగా ఉంటుంది. పెట్టకోత చిన్న శబ్దం వస్తే లేచిపోతారండి. ఆ వయసులో అలి కూడా వస్తే లేచిపోతారు. గట్టిగా వాళ్ళకి వర్షాలు పడితే వాళ్ళ ఆరోగ్యం పాడైపోద్ది, గట్టిగా ఎండ కాస్తే ఆరోగ్యం పాడైపోద్ది, గట్టిగా చలి కాస్తే ఆరోగ్యం పాడైపోద్ది. ఏటా జీవితం అంటే ఆ జీవితం పేరు సొలొమోను అన్నాడు దుర్దినం. బాగోదులే. చివరికి ఎలా ఉంటుందో తెలుసా? తిరగటి రాళ్ళు ధ్వని తగ్గిపో. తిరగటి రాళ్ళు అంటే ఒకప్పుడు నీకు సత్తువ బలం ఉన్నప్పుడు నీ పంటికి నచ్చిన ఏ ఆహారాన్ని, మాంసానైనా పరా నవిలేస్తావు. కానీ ఒక రోజు, కొన్ని రోజులు వస్తాయి నువ్వు ఏమీ నవ్వలేవు. చారో, పెరుగో, మజ్జిగో వేసుకునే రోజులు వస్తాయి. నీకు నచ్చిన ఆ కూరను కూడా తినలేని రోజులు వస్తాయి. ఎందుకు చెప్పినా నీ పళ్ళన్నీ ఊడిపోతాయి. ఎవరు వచ్చి అడిగిందట, ఇలా మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా? పెద్ద ఆయనకి పళ్ళు లేవు, అక్కడ ఉప్పు కాదు. మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందంటే నీ బొంద ఉంది, నీ తలకాయ ఉంది. ఆ తర్వాత టూత్పేస్ట్లో ఉప్పున్నా అడిగిన దానికి కూడా పళ్ళు ఉండవు. ఒక రోజుకి పళ్ళన్నీ ఊడిపోతాయి. పళ్ళే లేదా, ఉప్పు ఉంటే కారం ఉంటే ఏంటి, ఏ ఉంటే అసలు పళ్ళన్నీ ఊడిపోతాయి. ఆ రోజు ఎలా ఉంటుందో తెలుసా? నచ్చిన కూర నీకుంటుంది. కొంతమంది పెద్దవారికి నీకు ఏం కూర అంటే ఇష్టమయ్యి అంటే చేపల కూర ఇష్టం అంటారు. మరి కొంతమందికి ఏమి ఇష్టమయ్యి అంటే బోటి గోంగూర అంటారు. మరి కొంతమంది ఇదిగో ఈ మేక, కోడి, రకరకాలు చెప్తారు. ఇవన్నీ నీకు ఇష్టం, బాగా తినేవాడివి తిను అని మంచిగా ఫ్రై చేసి మసాలాలు వేసి ఆ టైంలో ఇవ్వండి.
తినడానికి పళ్ళే ఉండవు, తిన్నా అరగడానికి జీర్ణ వ్యవస్థ రెడీగా ఉండదు. మరి ఏం తింటావు పెద్ద అయినంటే, తినాలని ఉంది కానీ తినలేనురా, చారుంటే ఏంట్రా అంటున్నాం. చూడండి, పెళ్లి జరిగింది అయ్యాల, మీరు నేను టపా టపా కక్క ముక్క డొక్క తినేస్తాం కానీ వాళ్ళు తినలేరు. ఎందుకంటే వయసు అయిపోయింది. ఆ వయసు అయిపోతే ఇంక అలానే ఉంటాయి. తిరగట్టు రాళ్ళు దను తగ్గిపోతుంది, వీధిలోని తలుపులు మూయబడతాయి. వీధిలో తలుపులు అంటే కళ్ళు. ఒకప్పుడు నీకు ఎవరు ఎక్కడున్నా ఎంత దూరాన్ని ఉన్నా కనబడతారు. ఈరోజు దగ్గరికి వచ్చిన మనవడు పిలుస్తుందో, మనవరాలు పిలుస్తుందో, కొడుకు పిలుస్తుందో, కోడలు పిలుస్తుందో, ఎవరు పిలుస్తున్నారో కూడా బుర్రకు అర్థం కాకుండా తడుముకుంటే కానీ అర్థం కాని రోజులు అవి. బాగోవండి ఆ రోజులు. ఇంకా పైకి చెప్తున్నాడు చూడండి, తిరగట్టు రాళ్ళు ధ్వని తగ్గిపోవును, సంగీతము చేయి స్త్రీలు, నాదము చేయి వారందరూ నిశ్శబ్దం, ఏమినబడదట. కొంతమందికి చిన్న అలికి కూడా వస్తే లేచిపోతారు, కొంతమందికి ఎన్నిసార్లు మాట్లాడినా వినపడదు.